గాడ్, హల్లెలూయా. ప్రభువైన యేసుక్రీస్తు ప్రశస్త నామములో ఉదయకాలం కృపా వాగ్దానం అనే కార్యక్రమాన్ని వీక్షిస్తున్న మీకు అందరికీ నా ప్రత్యేకమైన శుభములు తెలియపరుస్తున్నాను. బాగున్నారా? దేవుడు గత రాత్రంతయు కాచి కాపాడారు. మరొక చక్కటి ఉదయాన్ని మనకి ఇచ్చారు. ఉదయకాలం ఆయన వాగ్దానాలతో మనల్ని బలపరుస్తూ ఆయన మాట చేత మనకు ధైర్యం ఇచ్చే గొప్ప దేవుడు మన యేసయ్య. నువ్వు వెళుతున్న ప్రతి మార్గంలో జయమిచ్చే దేవుడు, నువ్వు వెళుతున్నటువంటి ప్రతి సమస్యలు విజయమిచ్చే దేవుడు, ఆ జయమిచ్చే దేవుడు, ఆ విజయమిచ్చే దేవుడి యొక్క నామాన్ని స్తుతిస్తూ స్మరిస్తూ ప్రభు సందులో ఉదయకాలమే ప్రార్థన చేసుకుని వాక్యం చదువుకొని, ఇదిగో ఈరోజు దేవుడు నాతో ఏం మాట్లాడనై ఉన్నాడని దేవుని వాగ్దానం కొరకు ఎదురు చూస్తున్నావేమో, దేవుడు అద్భుతమైన వాగ్దానం మనకు జ్ఞాపకం చేస్తున్నారు. చదువుదాం పరిశుద్ధ గ్రంథం నుంచి 1 కొరింథీ రాసిన పత్రిక 15వ అధ్యాయము 57వ వచనం. అయినను మన ప్రభువైన యేసుక్రీస్తు మూలముగా మనకు జయము అనుగ్రహించుచున్న దేవునికి స్తోత్రము కలుగునుగాక. ఆమేన్. దేవుడంట ఈ దినము మనకు జయము అనుగ్రహిస్తున్నాడు. పౌలు ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు మనందరితో మాట్లాడుతున్నాడు. పౌలుకు అక్కడ ఉన్న సంఘానికి ఆనాడు దేవుడు మాట్లాడితే, ఈ దినము నీతో నాతో దేవుడు మాట్లాడుతున్నాడు. ఇదిగో మనకు జయము అనుగ్రహిస్తున్న దేవునికి స్తోత్రము చెల్లిందాం. ఉదయకాలమే స్తోత్ర ప్రార్థన చేసుకున్నారా? ఉదయమే నీ పనుపాట్లను ప్రక్కన పెట్టి దేవునికి స్తుతియాగము చెల్లించగలిగితే, ఇదిగో నువ్వు వెళుతున్న మార్గంలో జయమిస్తాడు, నువ్వు రాస్తున్న ఎగ్జామ్స్లో జయమిస్తాడు, నువ్వు పడుతున్న ప్రయాసకు జయమిస్తాడు, నువ్వు వెళ్ళాలనుకున్నటువంటి ఉద్యోగుల దేవుడు జయమిస్తాడు, నువ్వు చేస్తున్న ప్రతి పనిలో జయం అనుగ్రహిస్తాడు. ఎప్పుడంటే ఉదయకాలమే దేవుని సన్నిధిలో నువ్వు స్తోత్రయాగము చేయాలి, స్తుతియాగము చేయాలి, ప్రభు సన్నిధిని స్తుతించాలి. ఆ స్తుతించట్లో పౌలు అంటారు, ఇదిగో ఎప్పటికీ నా ప్రియ సహోదరులారా, మీ ప్రయాసము ప్రభునందు వ్యర్థము కాదు, మీ ప్రార్థన వ్యర్థము కాదు, మీ కన్నీరు వ్యర్థము కాదు, మీ విజ్ఞాపన వ్యర్థము కాదు, మీ ప్రార్థనకు తప్పనిసరిగా, మీ ప్రయాస తప్పనిసరిగా దేవుడు జయమనుగ్రహిస్తాడు. ఎప్పటికీ మీరు ఆసక్తులై ఉండండి. ప్రభు కార్యాభివృద్ధిని ఎప్పటికీ స్థిరులుగా ఉండమని దేవుని వాక్యోద్ధనం హెచ్చరిస్తూ ఉంది. దేవుని సందులో ఆయన స్తుతించుటలో స్థిరముగా, ఆయన కార్యాలు పొందుటలో స్థిరముగా, ఆయనను ఆరాధించడంలో స్థిరముగా ఉంటే, ఇదిగో మన ప్రభువైన యేసుక్రీస్తు మూలముగా ప్రతి విషయంలో మనకు దేవుడు జయము అనుగ్రహిస్తాడు. ఈ జయ సంకేతము ప్రభు ద్వారా మాత్రమే జరగనయ్యది. దేవుని యొక్క సన్నిధిలో మోషే ఇశ్రాయేలీలు ఐగుప్తు దేశం నుంచి విడిచి కనాను దేశము నడుస్తున్నప్పుడు శత్రువులు వెనకన వచ్చి తరుగుతున్నప్పటికీ, ఇదిగో వారికున్న విశ్వాసం, మోషేకున్న విశ్వాసం ఏమిటో తెలుసా? మా దేవుడు మాకు జయమిస్తాడు, శత్రువుపై మాకు విజయం ఇస్తాడని వారు జయనాదాలు పలుకుటూ దేవుని పాదాలు పట్టుకోవడం, ఆయన వైపు చేసి చేతులెత్తటం వల్ల దేవుడు అద్భుతం చేశాడు. దేవుడు ఎర్ర సముద్రంలో వారి శత్రువులను హతమార్చాడు, వారి ప్రయాణంలో జయమును అనుగ్రహించాడు. కాబట్టి ఉదయకాలం ఎంతటి బలహీనతలో ఉన్నా నా దేవుడు నాకు స్వస్థత ఇస్తాడు, ఎన్నాంటి సమస్యలు నేను వెంటాడుతున్నా నా ప్రభు సమస్యలు జయమిస్తాడని ప్రభు వైపు విశ్వాసం కలిగి స్తుతించు, స్తోత్రించు, ప్రార్థించు. ఈ వాగ్దానాలు అనేకసార్లు వింటూ ఉండు, ఈ వాగ్దానాలు అనేక మంది షేర్ చేస్తూ ఉండు. దేవుడు తప్పనిసరిగా, ఇదిగో మన దేవుడు మనకందరికీ జయమిచ్చే దేవుడు. ఆయన ఎప్పుడు స్తుతిందాం, ఆయన ఎప్పుడు ఆరాధన చేద్దాం, ఆయన నామాన్ని ఎప్పుడు గనపడదాం. ఆయనను గనపరచడంలో, ఆయన స్తుతించడంలో అలిసిపోవద్దు, స్థిరులుగా ఉందాం, కదలని వారుగా ఉందాం. ఎప్పటికీ ఈ యొక్క స్తుతించటంలో, ప్రార్థించటంలో, ఆయన వాగ్దానాలు జ్ఞాపకం చేసుకుంటలో, ఆయన పరిశుద్ధ గ్రంథాన్ని చదువుటలో ఆసక్తి కలిగిన వారుగా ఉండగలిగితే, దేవుడు ఖచ్చితంగా నీ యొక్క ప్రతి సమస్యపై, ప్రతి పరీక్షపై జయం అనుగ్రహించి సంతోష జీవితాన్ని కలగజేస్తాడు. అటువంటి కృప కొరకు ప్రార్థన చేద్దాం. మహిమ కలిగిన దేవా, కృప కలిగిన తండ్రి, ఉదయకాల సమయంలో మీరు మాకు జయము అనుగ్రహించే దేవుడిని అని ప్రభా వాగ్దానం చేస్తున్నాం. ఈ యొక్క వాగ్దానం వింటున్న వారు ఏ సమస్యపై జయం కొరకు ఎదురు చూస్తున్నారు? కోర్టు సమస్య, అయ్యా వారికి జయమునివ్వండి ప్రభా. అనారోగ్య సమస్య, జయమునివ్వండి ప్రభా. అప్పుల బాధల వారికి జయమును అనుగ్రహించండి అయ్యా. ఆర్థిక ఇబ్బందుల జయమును అనుగ్రహించండి. ఉద్యోగ సమస్య జయమును అనుగ్రహించండి ప్రభా. అంతేకాదు నిన్ను స్తుతించట్లో, నిన్ను ఆరాధించట్లో ఎప్పటికీ ఆసక్తి కలిగిన వారిగా అయ్యా స్థిరులుగా ఉండే కృపను మీరు దయచేసి, అయ్యా ఇదేనో అయ్యా ఎగ్జామ్స్ రాస్తున్న బిడ్డలందరికీ నీ జ్ఞానము, నీ యొక్క అయ్యా అభిషేకము మీరు దయచే. ఉద్యోగాలకు వెళ్తున్న వారికి, వ్యాపారాలకు వెళ్తున్న వారికి, అయ్యా ప్రయాణం, రోడ్డు మీద వెళ్తున్న ప్రయాణం చేస్తున్న ప్రతి వారికి నీ హస్తం తోడుగా ఉంచండి, నీ కృప తోడుగా ఉంచండి. వారు వెళ్తున్న మార్గంలో మీరు జయమును అనుగ్రహించమని
యేసయ్య నామములో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాను